అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి మా పాప 10th బర్త్డే సెలబ్రేషన్స్ కోసం అనమాట. మార్నింగే లేచి స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయింది. దేవుడికి దండం పెట్టుకుని ఈ డ్రెస్ అయితే తీసుకున్నాము. ఈ డ్రెస్ వచ్చేసి మేము బచ్పన్ అని ఒక స్టోర్లో తీసుకున్నామండి. ఇక్కడ చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. నాకైతే ఈ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది. షరారా ప్యాంట్ అండ్ పెప్లం టాప్ లాగా వచ్చిందన్నమాట. 3800 అయితే ఈ డ్రెస్ నాకు పడింది. దాని తర్వాత మా పాప స్కూల్కి వెళ్ళే ముందు చిన్న చిన్న సర్ప్రైజెస్ అయితే ఇద్దామని అయితే మేము ఫిక్స్ అయ్యాము. దానికి టాయ్స్ అంటే చాలా ఇష్టం. సో దానికి ఎలిఫెంట్ టాయ్ కావాలని ఎప్పటి నిన్నో అడుగుతుంది. సో ఈ టాయ్ అయితే మా హస్బెండ్ తను స్కూల్కి వెళ్ళే ముందు ఇచ్చారు. తను చాలా సర్ప్రైజ్ అయిపోయింది. నాకేనా అని అడిగిందనమాట. తనకి బాగా నచ్చింది ఈ టాయ్. ఫస్ట్ అయితే మేము ఎలిఫెంట్ టాయ్ ఇచ్చాము. దాని తర్వాత మా మమ్మీ దానికి ఫ్రాక్ అయితే గిఫ్ట్ ఇచ్చారు. ఈ ఫ్రాక్ కూడా మేము ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాం అనమాట. ఈ ఫ్రాక్ చూసి కూడా తను చాలా సర్ప్రైజ్ అయింది. ఈ కలర్ అయితే మా పాపకి లేదు. కొంచెం చీకు కలర్ అండ్ బ్రౌన్ కలర్ మిక్స్ అండ్ మ్యాచ్ అనమాట. పైనంతా ఎంబ్రాయిడరీ వచ్చింది, కింద కొంచెం హెవీ ఫ్రాక్ ఉన్నింది. పార్టీ వేర్ ఫ్రాక్ అనమాట. ఇక్కడ మా మమ్మీ కూడా కిస్ పెట్టి ఆ ఫ్రాక్ అయితే చూస్తుంది. ఫ్రాక్ అయితే నేను ఈవినింగ్ వేద్దాము, ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళని చెప్పాను. తనకి ఈ ఫ్రాక్ కూడా నాకు బాగా నచ్చిందండి. ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాం. 2500 అయితే నాకు ఈ ఫ్రాక్ పడింది. సెకండ్ గిఫ్ట్ వచ్చేసి మా హస్బెండ్ మా పాపకి లంచ్ బాక్స్ గిఫ్ట్ ఇచ్చారు. తనకి ఎన్ని లంచ్ బాక్స్లున్నా ఇంకా లంచ్ బాక్సులు కొత్త కొత్తవి కావాలంటుందని ఇలా ఇచ్చాము. ఇవైతే హ్యాండ్ క్రాఫ్టెడ్ మా అన్నయ్య దానికి చేయించాడు అనమాట. ఒక చైన్, బ్రేస్లెట్, ఈ చెప్పులు ఇవి కూడా మా బ్రదర్ ఇచ్చారు. పాపని స్కూల్ పంపించేసి పాప పేరున ఏదైనా ప్రసాదం చేసి మేము ఇద్దామని చెప్పి నేనైతే పులిహోర కలిపాను. ఇక్కడ ఒక 25 ప్యాకెట్స్ అయితే అయ్యాయండి, వాటర్ ప్యాకెట్. ఇవి కలిపి మేము గుడి దగ్గర అందరికీ పంచాము. దాని తర్వాత లంచ్లోకి మా పాప బగారా రైస్ ఇంకా గుత్తి వంకాయ కర్రీ అడిగింది. పాపకి లంచ్ బాక్స్ ఇచ్చేసి మేము కూడా మధ్యాహ్నం ఇంకా బగారా రైస్ గుత్తి వంకాయ కర్రీ అయితే తిన్నాము. ఇంకా ఈవినింగ్ పాప స్కూల్ నుంచి రాగానే కేక్ కటింగ్ అయితే చేసామండి ఫాస్ట్గా. ఇక్కడ చిన్నగా సెలబ్రేషన్ చేసుకున్నాం. పెద్ద హెవీ సెలబ్రేషన్స్ ఏం చేయలేదండి, జస్ట్ మా ఇంట్లో వాళ్ళ వరకే. మా అత్తమ్మ వాళ్ళకి కుదరలేదు, అందుకే రాలేదు. ఇంకా అలా ఇంట్లో అయితే కేక్ కటింగ్ చేసుకున్నాక శామ్ జోన్స్ పిజ్జాకి అయితే వచ్చామండి. ఇది కూకట్పల్లి దగ్గరలో ఉండింది. హ్యాపీగా డిన్నర్ చేసేసి ఈవినింగ్ టైమ్ అలా ప్లెజెంట్గా ఉందండి అక్కడ ఎన్వైర్న్మెంట్ కూడా. ఈ ప్లేస్కి మేము వెళ్ళటం ఇది మేము 3rd టైం అనమాట. ఫ్యామిలీతో మంచి ప్లేస్ అని అయితే చెప్పొచ్చు వెళ్ళడానికి. దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా పాపకైతే సర్ప్రైజెస్ ఇచ్చాము. మార్నింగ్ అంతా ప్లాన్ చేసాం కానీ పొద్దున్న పని హడావిడిలో ఆ సర్ప్రైజెస్ ఏమీ ఇవ్వడానికి కుదరలేదు. సర్ప్రైజెస్ అంటే పెద్ద సర్ప్రైజెస్ ఏం కాదు. తనకి లైక్ స్టేషనరీ అంటే చాలా ఇష్టం. దానికి లైక్ అమ్మాయిలందరికీ బార్బీ, ఎలిసా ఇవంటే చాలా ఇష్టం కదా. సో నాకు నచ్చినట్టు నేను మా పాపకి ఇష్టమైనవన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసి పెట్టానమాట. ఇదైతే ఎలిసా కోమ్ అండి, తనకి చాలా ఇష్టం. ఇప్పుడు ఇదే వాడుతుంది. తనకి ఇది బాగా నచ్చింది. దాని తర్వాత దానికి ఇంకా చాలా స్టేషనరీ ఐటమ్స్ అయితే కొన్నాను. మా పాపకి స్టేషనరీ అంటే చాలా పిచ్చి. ఎన్ని కొన్నా ఇంకా కొత్త కొత్తవి అడుగుతూనే ఉంటుంది. తను వెళ్ళిన ప్రతిసారి మాల్స్కి వెళ్ళినప్పుడు ఏ గిఫ్ట్స్ అయితే అడిగిందో ముందంతా నేను గుర్తుపెట్టుకుని దాని బర్త్డే రోజు ఇద్దామని అయితే నేను మా హస్బెండ్ ఫిక్స్ అయ్యాం అనమాట. వీకెండ్స్ ఖాళీ దొరికినప్పుడల్లా వెళ్ళి అలా అలా షాపింగ్ చేసాము. ఇవన్నీ తనకి నచ్చిన గిఫ్ట్స్. తనకి హెయిర్ బ్యాండ్స్ అన్నా ఇలా చిన్న చిన్న టాయ్స్ అన్నా చాలా ఇష్టం. అన్నీ అసలు ప్యాకెట్ ఓపెన్ చేయకుండానే ఆ ఫీల్ తోటి దాంట్లో ఏది ఉందో చెప్పేస్తుంటే మా మమ్మీ చాలా ఆశ్చర్యంగా ఫీల్ అయ్యారు. ఈవెన్ మా హస్బెండ్ కూడా దీనికి ఎలా తెలిసిపోయింది, అది అసలు చూడలేదు కదా, ఎక్కడెక్కడో దాచామండి. మా పాపకు కనిపించకుండా ఇల్లంతా తిరిగేస్తూ ఉంటుంది, అన్నీ నెతికేస్తూ ఉంటుంది. అయినా కూడా దానికి అన్నీ తెలిసిపోయాయి. ఇలా అన్నీ ఒక్కొక్కటి ఓపెన్ చేయించేసరికి నైట్ చాలా లేట్ అయిపోయింది. బట్ వీడియో కోసం వీడియో ఈ బ్లాగ్లో పెడదామని చెప్పి మేము అయితే వీడియో తీసాము లేట్ నైట్ అయినా. దాని నెక్స్ట్ రోజు పాపకి వీకెండ్ అనమాట. సో పాప పడుకుంటుంది అని చెప్పి కొంచెం లేట్ అయినా కూడా మేము ఈ వీడియో అయితే తీసాము. ఒక్కొక్కటి 1 by 1 ఓపెన్ చేస్తుంది. కొంచెం సేపు నేనైతే కెమెరాలో వీడియో తీసాను. దాని తర్వాత మా హస్బెండ్ అయితే వీడియో తీస్తాను, నువ్వు కూర్చో అన్నారు. సో ఇంకా అలా అన్నీ ఒక్కొక్కటి ఓపెన్ చేయించాము. ప్రతి ఒక్కటి ఇది నువ్వు కొన్నావా, నాకు ఇది చాలా ఇష్టము అని చెప్పి అయితే తను చాలా సర్ప్రైజ్ ఫీల్ అయిందనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు తను ఏది అడిగినా లేదు లేదు అని చెప్పి నేను కావాలనే డినై చేశాను. తనకి బర్త్డే రోజు ఇచ్చి సర్ప్రైజ్ చేద్దామని చెప్పి ప్రతి ఒక్కటి ఓపెన్ చేస్తూ తనకి చాలా సర్ప్రైజ్ ఫీల్ అయింది.
పెయింటింగ్ కూడా మా పాపకి చాలా ఇష్టం అనమాట. అందుకని డామ్స్లో 36 కలర్స్ షేడ్స్ ఏదో ఉంటే నేను తీసుకున్నాను. ఇది కూడా మా పాపకి చాలా నచ్చింది అండ్ తను ఇమీడియట్గా పెయింట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఇంకా ఈ ఫేబర్ క్యాస్లే స్టేషనరీ కొత్తవి ఏదైతే వచ్చిందో మార్కెట్లోకి నేను కొంచెం దాని మీద రీసెర్చ్ చేసి తనకైతే తీసుకున్నా. ఇంకా క్యాన్వాస్ బోర్డ్, క్రయాన్స్, పెయింట్స్ ఇలా ఒక్కొక్కటి తను ఓపెన్ చేస్తూనే ఉంది. మేము చూస్తూనే ఉన్నాము. నేను మా మమ్మీ మాట్లాడుకుంటూ తను ఓపెన్ చేసేదాకా తను కొంచెం స్లోగా ఓపెన్ చేసిందనమాట. ఫైనలీ మొత్తం అయితే అన్నీ ఓపెన్ చేసి తనైతే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయింది. ఇవైతే మేము తీసుకున్నాం అండ్ లాస్ట్ ఇది వచ్చేసి నేను మా పాప కోసం స్పెషల్గా తనకి ఎలిఫెంట్ ఇష్టమని క్యాన్వాస్ బోర్డ్ పైన అయితే నేను డే అండ్ నైట్ తను లేనప్పుడు ఇంట్లో కూర్చుని డ్రాయింగ్ చేసి ఇచ్చానమాట. నాకు ఇలా స్పెషల్గా చేయడం చాలా ఇష్టం. సో మా పాపకి ఎలిఫెంట్ చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి మండల ఆర్ట్ అండి. ఇప్పుడు చాలామంది వేస్తున్నారు. చాలా ఈజీ, బట్ నాకు కూడా కొంచెం టైం తీసుకున్నాను ఫినిష్ చేయడానికి. ఫైనల్గా ఇవైతే గిఫ్ట్స్ అనమాట, 10 గిఫ్ట్స్ అనమాట. ఇదైతే అన్నిటికంటే ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ అండి. ఇవి డైమండ్ ఇయర్ రింగ్స్ జిఆర్టీలో తీసుకున్నాను. ఇదైతే నాకు చాలా నచ్చాయి. మా పాపకి చాలా బాగున్నాయి. ఓవరాల్గా తన బర్త్డే రోజు మేమైతే ఇలా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాము. అంత గ్రాండ్గా ఏం చేసుకోలేదు అండ్ మాకు కూడా అంత ఓవర్గా సెలబ్రేట్ చేసుకోవడం కూడా ఇష్టం లేదు. సింపుల్గా ఫ్యామిలీతో అలా టైం స్పెండ్ చేస్తూ ఐ మేడ్ మై కిడ్ హ్యాపీ. ఓవరాల్గా తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇలా అయితే తన బర్త్డే జరిగింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.